అదిగో సూట్స్ చూడండి, చిన్ని F1 కార్ అయితే ఉంది అక్కడైతే. అక్కడ ఏంటో సోదేసుకుంటున్నారు. అక్కడ పేమెంట్ చేసిన తర్వాత ఈ బిల్ అయితే ఇచ్చారు. మార్నింగ్ జెట్స్కి చేసాను చూసారు, అదైతే కాసేపటికి ఎంతో కొంత కంట్రోల్ వచ్చింది. దుండి కొద్ది కంట్రోల్ పోతుంది ఇందులో అయితే. చూసారాడు సైడ్ వేసానని చెప్పి గుద్దుకుండా వచ్చాడు. బ్యాక్ సైడ్ వాళ్ళు వచ్చారు, చూసుకోకుండా వాళ్ళు గుద్దారంటే ఇంకంతే ఫసక్ జెట్స్కి. అండ్ ఇప్పుడు గో కార్టింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిస్ తేజాస్ వరల్డ్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ గో కార్ట్ సర్క్యూట్. ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది ఇప్పుడు వింటర్ సీజన్ గురించి. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళి గో కార్టింగ్ ప్రాసెస్ అంతా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చెక్ చేసి సో ఇంకైతే మనం లోపలికి ఎంటర్ అవుదాం. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందా, అది కింద కాదు, యాక్చువల్లీ 5th ఫ్లోర్కి రావాలి. ఇది లాంజ్ అనమాట, కూర్చుని ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా. ఇది స్టోర్లో ఉంది, మరి ఇది గేరింగ్ స్టోర్. అండ్ ఇది బైక్ లాంజ్ అని చెప్పి ఉండింది కదా, ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ రిసెప్షన్ అని రాసుంది, ఇదే రిసెప్షను. అండ్ ఇదే స్టోర్ అనమాట. అంటే గేర్స్, సేఫ్టీ గేర్ ఉంటుంది కదా, సేఫ్టీ గేర్ గురించి అండ్ సమ్ స్పోర్ట్ రిలేటెడ్ డ్రెస్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. మనమైతే ఒకసారి స్టోర్ అంతా విజిట్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇదిగో పిల్లలకి పెద్దోళ్ళకి కూడా ఉన్నాయి, పెద్దగానే ఉంది స్టోర్. అదిగో సూట్స్ చూడండి, చిన్ని F1 కార్ అయితే ఉంది అక్కడైతే. స్టోర్ మొత్తం ఒకసారి చూద్దాం. టీషర్ట్స్, హుడీస్ అండ్ క్యాప్స్ ఉన్నాయి ఇటు. ఇదంతా కూడా మోటో స్పోర్ట్స్ ఉంటాయి కదా, దాని రిలేటెడ్ అనమాట. కొన్ని ప్రీమియం అయితే ఇక్కడ పెట్టారు ఐటమ్స్. ఇటు వస్తే మోటో స్పోర్ట్ షూస్ ఉంటాయి కదా, అవన్నమాట. రేసింగ్ రిలేటెడ్ అన్నీ యూజ్ చేసే షూస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుందాం. ఇక్కడ సెల్ఫ్ రిజిస్ట్రేషన్, ఇలా డెస్క్స్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి రీసెట్ కొట్టి ఫస్ట్ నుంచి మనం చూసుకుంటూ వెళ్దాం. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ ఇక్కడ అరబిక్ అడుగుద్ది. అరబిక్ రాదు కాబట్టి నేను ఇంగ్లీష్కి వెళ్తా. అండ్ ఇంగ్లీష్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ అగ్రిమెంట్స్ వస్తుంది. ఇక్కడ ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత లొకేషన్ అడుగుద్ది అనమాట, కంట్రీ అని చెప్పి. వీళ్ళు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇచ్చారు, USA అన్నీ ఇచ్చారు, ఇండియా ఇవ్వలేదు. సో నేనైతే ఏషియా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏషియా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టిన తర్వాత అండ్ మనం ఇక్కడ మనకి ఎలా తెలిసింది గో కార్టింగ్ గురించి అని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చారు వీళ్ళు. మనకైతే తెలిసింది ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా కాబట్టి మనమైతే అదే ఆప్షన్ ఇద్దాం ఇంకా. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే మన డీటెయిల్స్ అడుగుతుంది. నా నేమ్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ మెన్షన్ చేశాను నేను. ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత మన పిక్ కూడా తీసుకుంటుంది. ఇక్కడ క్యామ్ కూడా ఉందండి, వెబ్ క్యామ్. ఇది ఏంటంటే లీడర్ బోర్డు ఉంది కదా, అక్కడ చూపించడానికి. ఇదంతా కూడా ఇదంతా అయ్యాక ఇక్కడ ఇదిగో ఈ రిసెప్షన్లో పేమెంట్ చేయాలి. అక్కడ ఏంటో సోదేసుకుంటున్నారు. అక్కడ పేమెంట్ చేసిన తర్వాత ఈ బిల్ అయితే ఇచ్చారు, టోకెన్ అంట. అండ్ ఒక 30 minutes ఎక్కడ కూర్చొని వెయిట్ చేయండి, మిమ్మల్ని పిలుస్తారు కిందగా అన్నారు. అండ్ ఎంత అనుకున్నారు, 15 minutesకి లైక్ 13 HP తీసుకున్నాం. 13 HP ఉంది అండ్ 8 HP కూడా ఉన్నాయి తీసుకున్నా. నేను 13 HP తీసుకున్నా. హాఫ్ అన్ అవర్ అయితే 32 BD. అండ్ పావు గంట 15 minutesకి అయితే కనుక అది ఎంత అన్నారంటే 18 BD. నేనైతే ఇంకా పావు గంటకే తీసుకున్నా. ఇదిగో మనకైతే వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు కదా, ఎందుకంటే ఆల్రెడీ కింద ఒక బ్యాచ్ రెడీ అయింది. వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్ది. వాళ్ళు అయిన తర్వాత మనల్ని అయితే కిందకి రమ్మంటారు. ఇదిగో కింద వెళ్తున్నారు చూసారు, బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇంకో బ్యాచ్ ఏమో కింద రెడీ అయి ఉన్నారు. నెక్స్ట్ ఆ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిన తర్వాత మనల్ని అయితే రమ్మంటారు అన్నమాట. గో గో గో. ఇదిగో ఒక్కొక్కళ్ళు స్టార్ట్ అవుతూ ఉన్నారు. చాలా అంటే చాలా గో కార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సర్క్యూట్ అయితే చాలా పెద్దది. మనకి హైదరాబాద్ ఉండేది మహా అయితే కొంచెం ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలోనే అటు ఇటు తిప్పుకుంటుంది. బట్ ఇదైతే చాలా పెద్ద సర్క్యూట్. ఇది చాలా పెద్ద సర్క్యూట్ అన్నమాట. చివరికి కనిపిస్తుంది లాస్ట్ లైట్, ఫ్లడ్ లైట్. అక్కడ వరకు కూడా సర్క్యూట్ చాలా మెలికల మీద తిరిగి చాలా పెద్దగా ఉండింది ఇదైతే. అండ్ ఏషియాలో ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఇది. నైట్ టైం ఫస్ట్ టైం హెల్ప్ చేసింది ఇక్కడే అనమాట. ఇదంతా కూడా డ్రెస్ చేంజింగ్ రూమ్ అనమాట. ఇక్కడ రేస్కి వెళ్ళడానికి మనం డ్రెస్ వేసుకోవాలి కదా, సూట్ రేటింగ్ అదంతా కూడా ఇక్కడ వేసుకున్నా. నేనైతే నా సైజు తగ్గది ఏదో ఒకటి ఏరుకొని అదైతే ట్రై చేస్తున్నా. కొంచెం టైట్గానే ఉండిందిలేండి. ఇది వేసుకున్నాక ఇదిగో ఫుల్ గేరప్ అయిపోయి మన టోకెన్ నెంబర్ ప్రకారం అయితే నాది నెంబర్ వచ్చి 11. సో 11 కార్ అవుట్ ఇచ్చారు, అందులో కూర్చున్నాం. ఇదిగో అదే మనం ఏదో డౌట్లో ఉన్నాయి, అక్కడ ఉన్నవాడిని అడుగుతున్నాము. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అనమాట. మనకు కూడా వెళ్ళిపోని చెప్పి సైన్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. నేనైతే గోప్రో మౌంట్ చేసా, చూద్దాం ఎలా వస్తుందో. సో రేస్ అయితే స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ అయితే మాత్రం స్లోగా వెళ్ళి ఒక సేఫ్టీ రౌండ్ అంటారు కదా, ఆ టైప్ వేద్దాం చూసా. కానీ
పక్కన జనం మాత్రం దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాడు చూసాడు అలా వెళ్ళిపోయాడు. అలా వెళ్తుంటే మనం మాత్రం ఎక్కడ ఆగలుగుతాం. సో నేను కూడా కొంచెం యాక్సలరేషన్ తొక్కా అనమాట. అండ్ చిన్న చిన్న కర్వ్స్ లాగానే ఉన్నాయి కానీ ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఓకే గ్రిప్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఎదరికి వెళ్ళేటప్పటికి పెద్ద ఇలాంటివి వస్తాయి కదా, అది గుద్దేసాడు నన్ను. ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు కంట్రోలింగ్ కొంచెం కష్టం అనమాట. మనం ఇందులో స్పీడ్కి వెళ్ళినప్పుడు కింద ఫ్రిక్షన్ వదిలేసి స్కిడ్ అయిపోతుంది, చాలా ఈజీగా స్కిడ్ అవుతుంది. చూసారు ఆల్మోస్ట్ యూ షేప్ ఉంది. ఇది బయటికి పోయి మళ్ళీ లోపలికి వచ్చాను నేను. ఇది కొంచెం స్పీడ్ వెళ్దాం. ఇక్కడ కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాం అనమాట. ఓ అయ్యా మళ్ళీ ఇలాంటి టైంలో వెనకాల నుంచి ఎవడైనా వచ్చాడని మాత్రం గుద్దేస్తారు. అది జాగ్రత్తగా చూసుకుని ఉండాలి. ఇలాంటి గో కార్టింగ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా రోడ్డు మీద ఆగినా సరే, రివర్స్ అయినప్పుడు వెనకాల నుంచి స్పీడ్గా వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు తప్పే ఉండదు, వాళ్ళు చూసుకోకుండా వచ్చి గుద్దేస్తూ ఉంటారు. సో జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. మార్నింగ్ జెట్స్కి చేసాను చూసారు, అదైతే కాసేపటికి ఎంతో కొంత కంట్రోల్ వచ్చింది. జుండీ కొద్ది కంట్రోల్ పోతుంది ఇందులో అయితే. అండ్ జెట్స్కి ఇది ఒకే రోజు చేయడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ రేపు నేను ఇండియాకి వచ్చేస్తున్నా, అదనమాట రీజను. చూసారుగా గో కార్టింగ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ అని చెప్పి ఉంది అక్కడ. కానీ ఫస్ట్ టైం ఇంత పెద్ద సర్క్యూట్లో గో కార్టింగ్, అది కూడా ఇది రియల్ రేస్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ అదే టైప్ అనమాట. ఇంకా లీడర్ బోర్డు ఉండింది, ఇవన్నీ ఉన్నాయి. ఓ అని ఏంటి కొన్ని చోట్ల అదర్ సిగ్నల్ అక్కడ గ్రీన్ ఉంది, కొన్ని చోట్ల రెడ్ చూపిస్తుంది. మరి నాకు రెడ్ అంటే వెళ్ళకూడదు ఏంటో తెలియట్లేదు. ఇద్దరినైతే మనం ఇప్పటికి సైడ్ వేసుకుంటూ వచ్చాం. చూసారాడు సైడ్ వేసానని చెప్పి గుద్దుకుండా వచ్చాడు. బ్యాక్ సైడ్ వాళ్ళు వచ్చారు, చూసుకోకుండా వాళ్ళు గుద్దారంటే ఇంకంతే ఫసక్. అండ్ ఇలాంటి ట్రాక్ల దగ్గర సేఫ్టీ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఒక 2 ఇలాంటివి వేసుకుని కార్ట్స్ వేసుకుని వాళ్ళు కూడా కార్లతో తిరుగుతూ ఉంటారు అన్నమాట సైడ్ లోపల ఆఫ్ రోడ్లో. అబ్బబ్బబ్బబ్బబ్బా వీళ్ళ రోడ్డుకి అడ్డంగా ఉండి మనకి ఇబ్బంది పెడుతుంది తప్ప. వెనకాల వాళ్ళని వెళ్ళలేకుండా లడ్డు వచ్చేయడం, గుద్దేసేయడం. ఇంకా రియల్ రేస్లో ఫీల్ అవుతున్నారు వీళ్ళు అయితే. నిజమైన రేసు వీళ్ళ కప్పు వస్తుంది అనుకుంటున్నారు ఏంటో మరి. అబ్బా వెళ్దాం. ఈవిడైతే నాకు అసలు సైడ్ ఇవ్వట్లేదు, బట్ నేనైతే ఎదురంగా సైడ్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేది ఎలా అంటే, మనకి ఇచ్చిన టైం ఉండేది కదా 15 minutes or ½ hour. అందులో మనం ఏదో ఒక రౌండ్, ఒక ల్యాప్ మాత్రం టాప్ స్పీడ్లో రావాలి. అందరికంటే తక్కువ టైంలో ఒక ల్యాప్ చేసామంటే వాళ్ళు ఫస్ట్ వచ్చినట్టుగా కౌంట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఎన్ని ల్యాప్స్ చేసామన్నది కౌంట్ ఉండదు. మనం ఇప్పుడు 20 చేసి మిగతా వాడు 18 చేసినా మనం వాడికంటే పైన వస్తామని చెప్పి గ్యారంటీ ఉండదు. సో చేసిన ఒక్క ల్యాప్ అయినా సరే స్పీడ్గా ఉండాలన్నమాట. ఫాస్టెస్ట్ ల్యాప్ ఏదైతే ఉందో అది కౌంట్ చేసుకుని వీళ్ళు లీడర్ బోర్డులో ఫస్ట్ కింద విన్నింగ్ ఇస్తూ ఉంటారు. సో చూద్దాం మనం అయితే ల్యాప్స్ అవుతాం. అయితే ఇంకా రేసర్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఫ్రస్ట్రేషన్ వస్తుందన్నమాట. ఇంకా గట్టిగా తొక్కుతుంది యాక్సిలేటర్ని అయితే. మనం మాత్రం ఏం తక్కువ, మిగతా వాళ్ళు వెళ్ళినప్పుడు ఇందులో చాలామంది యాక్చువల్లీ ఇదే బాధ. నాకేమో ఆగదు, స్పీడ్గా వెళ్తుంటేనేమో కంట్రోల్ అవ్వదు. అవసరమా మనకి జాగ్రత్తగా వెళ్ళకుండా? చాలామంది పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, తెలియట్లే అనమాట. అండ్ ఒక ఆయన ముసలాయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన అయితే ఎరగ తీసుకుంటూ పోతాడు. నాకు తెలుసు ఆయనే ఫస్ట్ వస్తాడు ఇందులో. సో చూద్దాం. ఎస్, ఇంకొకరిని అయితే సైడ్ వేసుకుంటూ వెళ్ళాం మనం. ఓ సో మీకైతే ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి గైస్. జెట్స్కి అండ్ గో కార్టింగ్ రెండు ఒకేసారి చేశాను నేను. బహ్రెయిన్ వస్తే మాత్రం ఎవరైనా సరే బహ్రెయిన్ వస్తే ఖచ్చితంగా చేయండి ఇది. ఎవడు నాకు సైడ్ ఇవ్వకుండా వెళ్తున్నాడు. వీడు పని ఏంటో చూద్దాం. తప్పించుకుని వెళ్ళాడు.
తొక్కు 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 గట్టిగా వెళ్దాం మనం కూడా. ఎంత దూరం వెళ్ళినా సరే ఆడైతే దొరకట్లేదు. అమ్మమ్మ ఆడు నన్ను దాటుకుని వెళ్ళాలన్న స్పీడ్లో కంట్రోల్ తప్పేశాడు ఎదురా. నెక్స్ట్ మిస్ అనమాట. ఇది ఈడొచ్చే బా ఈడు ఇంతే అనమాట. వాడు యాక్చువల్లీ చిన్నపిల్లాడు కనిపిస్తున్నాడు. సో ఇంక వాడినేమంటాం, బాగానే ఉందా లేదా అని చెప్పేసి అడిగేసి నేనైతే రేస్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఈ ల్యాప్ మంచి స్పీడ్గా వెళ్ళి నేను ఫాస్టెస్ట్గా కంప్లీట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన ల్యాప్ ఇంకొకడు చూస్తున్నాడు మళ్ళీ. ఏందిరా మీ బాధ? అయిపోయాడు వీడు మాత్రం ఖచ్చితంగా నేను క్రాస్ చేయాల్సింది. ఇప్పుడు నా టార్గెట్ అయితే వాడిని క్రాస్ చేయడం. ఇప్పుడు ఎదురెళ్ళేవాడిని, వాడు మాత్రం ఏగలా వెళ్ళిపోతున్నాడు ఎదరికి. దొరుకుతున్నాడు వెళ్ళిపోతున్నాడు. వాడిది ఏమన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న కారా ఏంటో అర్థం కావట్లేదు. అంటే మనం తీసుకున్నది 13 HP అన్నాం కదా, 18 HP ఏమన్నా తీసుకున్నాడు మరి ఏంటో. బట్ అయినా సరే మనం ఉన్న దాంట్లో ట్రై చేద్దాం. అయిపోయిందంటే ల్యాబ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆయన జెండా ఊపేస్తున్నాడు. సో ఇదనమాట గో కార్టింగ్. నైట్ టైం చేసా నేను. చాలా మటుకు కట్ చేసి పెట్టాను అనమాట. ఫుల్ వీడియో అయితే తీసా కానీ కట్ చేసి పెట్టాను. సో సక్సెస్ఫుల్గా ఈరోజు 2 కంప్లీట్ అయింది. ఒకటి జెట్స్కి అండ్ ఇప్పుడు గో కార్టింగ్. మన పొజిషన్ నాకు తెలిసి లైక్ 11th 12th అలా చూపించింది. దాని తర్వాత కొంచెం పైకి వెళ్ళి అరౌండ్ 8th ప్లేస్ ఎక్కడ కనిపించినట్టుంది నాకు. మేబీ 8th వచ్చాను అనుకుంటున్నా. అరౌండ్ 25 to 30 ఆ రేంజ్లో ఉన్నట్టున్నారు కాంపిటేటర్స్ అందరూ కలిసి. సరిగ్గా గుర్తులేదు నాకు, 25 మరి 30 ఇది. ఇంక ఇందులో ఎంతసేపు అని కూర్చుంటాం. సో లెగిసి ఇంకా దుకాణం సర్దుకుందాం. చూసారు పక్కన ఎంత చిన్నపిల్లడు ఉన్నాడు, వాళ్ళు కూడా వస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడే తీసేస్తున్నారు ఈ సూటు. నేనైతే పైకి వెళ్ళి డ్రెస్ ఇదే సూట్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం అని చెప్పి చూస్తున్నా. మా అన్న వాళ్ళు కూడా పైనుంచి వస్తున్నారు, లాంజ్ నుంచి. మంచోడు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు. చేసాం ఫైనల్గా. సో పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మనైతే గో కార్టింగ్ కంప్లీట్ చేస్తాం. యాక్చువల్లీ 30 మెంబర్స్ ఎంత ఉంటే మనది 8th ప్లేస్ వచ్చింది అందులో. నో ప్రాబ్లం, అట్లీస్ట్ 8th అయినా వచ్చింది. అండ్ మీరైతే ఫుటేజ్ అంతా చూసారు కదా, స్టార్టింగ్ అయితే అంతా ఎలా ఉండిందో. మీకు అంతా అసలు అయితే క్రేజ్ ఉండింది. ఎవరైనా బెహ్రైన్ వస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి గో కార్టింగ్. ట్రాక్ అయితే సూపర్ ఉండింది. ఇది మధ్యలో కొన్ని చోట్ల ఈజీగా ఉంది, కొన్ని చోట్ల చాలా టిపికల్గా ఉంది. హ్యాండిల్ చేయగలిగితేనే అవుతుంది, లేదంటే వెనక్కి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నారు, రోడ్ మీద ఆగిపోతున్నారు. చాలా అవుతుంది అలాంటివన్నీ. సో మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. Until then, take care. Bye bye.